నెల్లూరు శివారు కాలనీలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఎండలు ముదరడంతో బోర్లు ఎండిపోయాయి. నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న అరకొర నీరు సరిపోక వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 కాలనీల్లో వేసవి వచ్చిందంటే నీటి కష్టాలు మొదలైనట్లే. భగత్ సింగ్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, చంద్రబాబు కాలనీ, భుజభుజ నెల్లూరు, రాజీవ్ నగర్ కాలనీల్లో నీటిపాట్లు అన్నీ ఇన్ని కావు. కార్పొరేషన్ కుళాయిల ద్వారా వారానికోసారి నీరు సరఫరా అవుతుంటే మరికొన్ని చోట్ల ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. నీరే రావట్లేదు. వచ్చినా కానీ పురుదుగా ఒక అరగంట వదులుతాడు, 7 గంటలకు వదులుతాడు, 8 గంటలకు కట్టేస్తాడు. పైప్ లో నీరు కలసం లేదు, నీళ్ళు కూడా బాగా రావట్లేదు. తాగడా పనికి రావు, మట్టి కొంప వస్తాయండి తాగడానికి. ఇంటి పన్ను కడుతున్నాము, కొలాయి పన్ను కడుతున్నాం, 3000 కడుతున్నాం సార్. ఒక్క నీళ్ళు చొక్క రావట్లేదు లోపలికి. నేను మైలాపోతున్నాను బయట నుండి నీళ్లు. బయట వస్తాను ఇక ఇంటి వెళ్ళాలి, కొలాయి పనులు అన్ని కట్టించుకుంటాను. ఒక్క చుక్క రావట్లేదు. మైలు బెడ్లు ఉండడం, ఆ బెడ్లు మారుతున్నారు. బెడ్ లేకపోతే నాకు గట్టి ఏమవుతుంది. రోజు వదలమని చెప్పండి సార్. రోజు గంట వదిలిన వస్తాయని ఆశ ఉంటుంది, రేపు వస్తాయి లేనని ఆశ లేదు. ఎంతసేపు నీళ్లు అన్ని ఉంటే నింపి పెట్టుకుంటాము. స్నానం చేసుకోవాలి, అంటు దొంగకోవాలి, అన్నిటికీ అయ్యే కదా. అలా తాగడానికి ఒకటి క్యాన్ నీళ్లు కొనుక్కుంటాం. బురద వాసన వస్తుంటాయి తాగేదానికి. నీళ్ళకి ఎండకి ఇబ్బంది, ఫోన్ చేస్తే నీళ్ళు వదలటం లేదు. వాళ్ళని అడుక్కుంటున్నాం నీళ్ళు వదలమని. వారానికి ఒక పరి వస్తాయి. 800-900 క్యాన్ల పట్టి పెట్టుకుంటున్నాం. కార్పొరేషన్ కుళాయిల్లే లేని కాలనీల్లో 2 రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. అవి ప్రజల అవసరాలకు చాలడం లేదు. విడిగా నీళ్ల క్యాన్లు కొని స్నానాలు, ఇతర అవసరాలకు వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్యాంకర్లు కూడా మెట్ట మధ్యాహ్నం వస్తున్నాయని, నీరు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. మోటార్లు లేకపోతే ఏం చేయాలా? అందుకని ఫోన్ చేస్తే నీళ్ళు వదల్లా. ఆ క్యాన్లే తాగేదానికి, క్యాన్లే వాడుకునేదానికి కూడా క్యాన్లే 25 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటున్నాం. స్నానానికి కూడా కొనుక్కుంటా ఉన్నాం. ఇక్కడ అసలు బాడికలలో మోటార్లు లేకపోయారు. ఇంకేం చేయాలి మేము ఏ బ్లాక్ లో పోయి మోసుకొచ్చుకుంటున్నాం. చాలా దూరం పోయి మోసుకొచ్చుకుంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి పన్ను అంతా కడతాము, కొళాయి పన్ను కనెక్షన్ కూడా వేయించుకున్నాము. వాటర్ ఒక చుక్క కూడా రావు. రోజు వస్తాయి, నీళ్లు మాకు సరిపోవు. వాళ్ళ కష్టపడుతున్నాం సార్. నీళ్ళకి మట్టుగా మేము ఆపరేషన్ చేసుకున్నాం. నీళ్లు మూయలేం బయట నుంచి. బయట కొడాలో కూడా నీళ్ళు రావట్లేదు సార్. ఒక గంట వదులుతాడు అంతే, అది సన్నగా. ఆ గంట అయినా జోరు వదిలితే సార్ మాకు రోజు నీరు సరఫరా చేసి వేసవి గండం నుంచి తమను గట్టెక్కించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.